అందరికీ నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే 2014-19లో 7,00,000 హౌసెస్ టిడ్కో హౌసెస్ని ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదలకు హై క్వాలిటీ హౌసెస్, అది షీర్వాల్ టెక్నాలజీతో ఎమ్యూనిటీస్, ఫుల్ ఎమ్యూనిటీస్ యాక్చువల్గా చేసి దాదాపు 5,00,000 హౌస్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని వాటిని గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వాటిని 2,61,100 కుదించింది. అయితే అవి కూడా పూర్తి చేయాల. ఏదైతే 14-19లో చేసినామో వాటిల్నే ఉంచి వాటిలో కూడా కట్టాయిలు చేయటం, రకరకాలుగా పాలసీలని మార్చి గందరగోళం చేసిన ప్రజలు. ఈరోజు ఎవరికైతే 14-19లో హౌస్ అలాట్ చేసామో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలు చేసినా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరికీ మనం అనుకునే ప్రకారం హౌసెస్ కంప్లీట్ చేయమని ఆదేశించారు. దాని మీద ఈరోజు టిడ్కో హౌసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ 2,61,100 దానికి అడుగులేస్తూ ముందుకు పోతాం. దాని మీద ఈరోజున్న సమస్యలు, అనేక సమస్యల్ని అధికారులు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ సమస్యలను అధిగమించి జూన్ కల్లా అన్ని హౌసెస్ని వాడు హ్యాండిల్ చేయడం.